श्रीकृष्ण शरणं मम 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 ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् दुग्धं गीतामृतं महत् మొదటి అధ్యాయంలో వరకు 12 శ్లోకాలు చదవాలి. 12 నుంచి 18 శ్లోకాలు ఇవాళ మనం చదువుకోవాలి. నిన్న చెప్పుకున్నాం, ఇవాళ చదవాలి. అందరం కలిపి చదువు. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహః సింహన
శంఖం దద్మౌ ప్రతాపం सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् महति स्यन्दने स्थितौ पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतु देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खम् भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च शिखण्डी च महारथः सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च पृथक् पृथक् పాండవ కౌరవ పక్షాల్లో ఉన్నటువంటి వీరులలో తేడా ఏమిటి అనేది విస్పష్టంగా సుస్పష్టంగా సంజయుడు తన వర్ణనలో ధృతరాష్ట్రుడికి చక్కగా చెప్పాడు. ఎందుకు రెండింటిని పోల్చినట్టుగా చెప్పాడు ఆయన? కారణం ఏంటంటే, ఇదిగో నీ పక్షం ఎలా ఉంది నాయన, పాండవుల పక్షంలో ఎంత క్రమశిక్షణ ఉందో, ఎంత అవగాహన ఉన్నదో తెలుసుకో అని అలా వివరించి చెప్పాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఆయన మహారాజు పదవిలో ఉన్నాడు కదా, ఆయన కనుక ఆజ్ఞాపిస్తే యుద్ధం ఆగిపోతుంది. ఆజ్ఞాపించేటువంటి అతనికి పదవి ఉంది, అర్హత ఉంది, శక్తి ఉంది, చెయ్యాలి. కాబట్టి ఇప్పటికైనా మారతాడేమో అనుకుని సంజయుడు చెప్తున్నాడు. అది లాస్ట్ ఛాన్స్ అంటారు చూడండి, ఒక హోప్. సరే, ఏమని చెప్పాడు ఆయన? ఇప్పుడు కౌరవ పక్షంలో అందరూ ఒకేసారి గందరగోళంగా వాళ్ళ యొక్క శంఖాలు గాని మరోటి గాని పూరించారు అని చెప్పారు. పాండవ పక్షంలో అలా కాదు, అంతా దివ్యంగా, రమ్యంగా, హృదయంగా ఉందని. ఏదైనా అంతే, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ చాలా బాగుంటుంది, అది దివ్యంగానే ఉంటుంది. అప్పుడు వీళ్ళందరూ కూడా పృథక్ పృథక్ అంటే వేరువేరుగా, ఒకరి తర్వాత ఒకరు నింపాదిగా వారి శంఖాలను పూరించారు. తొందరపాటు లేదు, తత్తరపాటు లేదు, అక్కడ ఏమి గందరగోళం లేదు. అలా ఒక్కొక్కళ్ళు వాళ్ళ శంఖం. నేను చెప్పుకున్నాం, యుద్ధరంగంలో ఒక్కొక్క వీరుడికి ఓ శంఖం ప్రత్యేకంగా ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి ధ్వజము గాని, ధనస్సులు గాని ఎవరికి వారికి ఉంటాయి. అందులో మహావీరులైన వారికి ప్రత్యేకంగా ఉంటాయి. సరే, మరి కృష్ణుడేమో పాంచజన్యం, అర్జునుడేమో దేవదత్తం. చూడండి, ఆ పేర్లలో కూడా ఎంత బాగున్నాయో. పేర్లు కూడా మామూలు పేర్లు కూడా కావాలి. అలాగే యుధిష్ఠిరుడు, ఆయనకేమిటి కుంతీపుత్రుడు. మరి ఆయన కుంతీపుత్రుడు యుధిష్ఠిర, ప్రత్యేకంగా ఆయన పెట్టాడు. ఆయనకి కుంతీపుత్రుడు అయిన యుధిష్ఠిరుడు అన్నాడు. దీనికి ఒక కారణం ఉండే ఉంటుంది, మరి పెద్దలు చెప్తారు. ఎందుకంటే కుంతీదేవికి మొట్టమొదటి సంతానం ఈయన, యమధర్మరాజు యొక్క ధర్మదేవత అంశతో పుట్టినవాడు, ధర్మాత్ముడు సహజంగానే. కుంతీదేవి కూడా అలాంటి
సత్యనిష్ట కలిగినటువంటి మహాసాధ్వి. కుంతీదేవికి సత్యనిష్ట ఉంది, ప్లస్ పరమ భక్తి కూడా ఉంది కుంతీదేవి. రెండూ ఉన్నాయి. ఎక్కడ తెలుస్తుందంటే మహాభారతంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించిన తరువాత సరే ఏమైంది, ఇప్పుడు తీసుకొస్తారు ద్రౌపది. తీసుకొచ్చి మామూలుగా వీళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు, ఏకచక్రపురంలో. అప్పుడు భిక్షాటం చేసే కదా వాళ్ళు బ్రతుకుతున్నారు. తలుపు కొట్టారు, కుంతి లోపల ఉంది. అమ్మా తలుపు తెరువు, భిక్ష తెచ్చామన్నారు. అంటే 5 పంచుకోండి ఆయన సమానంగా. తీరా చూస్తే ఎవరు అక్కడ? ద్రౌపది. ఆమె నోట్లోంచి వచ్చింది ఆ మాట, 5. ఇప్పుడు ఏమిటి? ధర్మరాజు అలాగే అన్నాడు. అమ్మ చెప్పింది ఏమన్నా చెప్తే మాత్రం 5 పెట్టుకుంటారా? బుద్ధి ఉండద్దు అంటారు. అంటే అనుకోవచ్చు ఈ రోజుల్లో, కానీ ఆవిడ ఎంత సత్యనిష్ట కలిగిందంటే ఆవిడ ఒక మాట బయటకు వస్తే అది సత్యం అవ్వాలట. అందుకని ధర్మరాజు ఒప్పుకున్నాడు. దీనికి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. పెద్ద డిస్కషన్ జరిగింది ఆ రోజుల్లో, ఊరికి ఏం జరగలేదు, చాలా పెద్ద చర్చ. వ్యాసుల వారు వచ్చారు ద్రుపదుడిని కన్విన్స్ చేయడానికి, ఏం పిచ్చి పిచ్చిగా జరగలేదు. వ్యాస మహర్షి వచ్చి ద్రౌపది పూర్వచరిత్ర చెప్పి, పాండవుల పూర్వచరిత్ర చెప్పి ద్రుపదుడిని ఒప్పిస్తాడు. అందుకని ఇది శాస్త్రబద్ధమే. అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి ఎప్పుడు. జనరల్ గా ఒక సామాన్యంగా కొన్ని ధర్మాలు ఉన్నా కొన్ని విలక్షణమైన పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి విశేష ధర్మం ఉంటుంది. అలాంటిదే ఇది కూడా. అందుకని ద్రౌపది పూర్వజంలో తపస్సు చేయటం వల్ల ఇదంతా పెద్ద కథ ఉంది, ఇలా జరిగింది. అవునా? కాబట్టి ఇదంతా ఏమిటి? కుంతి వాక్యం. కుంతి అన్నది కదా 5 పంచుకోండి అని, అందుకని పంచుకోండి. దానికి ఒక ప్లాన్, ప్రణాళిక, ఒక నియమబద్ధమైన జీవితాన్ని వాళ్ళు జీవించారు కాబట్టి ఆ ముడిదొడుకులు లేకుండా సాగింది. సరే, తర్వాత ఈ కుంతీదేవి యొక్క ధర్మనిష్ట సత్యనిష్ట రెండు కూడా ఈయన మరి ప్రథమ సంతానం కదా, ప్లస్ యమధర్మరాజు అంశే కాబట్టి ఆయనకు వచ్చాయి కంప్లీట్ గా. కాబట్టి ధర్మరాజును అనుసరించి వీళ్ళు 4 నడుచుకున్నారు చూడండి. ఆయన ధర్మనిరతని ధర్మనిష్టని ఎవ్వరూ ఒబే చేయకుండా ఉండలేదు, అంత ధైర్యం లేదు. మరి బలశాలుడు 2, ఎవరు? అర్జునుడు, భీముడు. కానీ ఎప్పుడూ ఎదిరించలేదు, బలం ఉంది కదా అని. అది గొప్ప విషయం. ఎందుకంటే అందరూ కుంతి మాధ్వి తపస్సుల వల్ల పుట్టినవాడు. అదే వాళ్ళలో సహజంగా ఆ దైవ చింతన, ధర్మనిష్ట, ఓ క్రమశిక్షణ, నిబద్ధత అనేది వాళ్ళకి సహజంగా ఉంది. కాబట్టి వాళ్ళు యుద్ధ రంగంలో ఉన్న అదే ప్రాక్టీస్తారు, ఎక్కడున్నా అదే కదా. ఆ లోపల ఉన్నప్పుడు పర్సనాలిటీ అదే బయటకు వస్తుంది, ఎక్కడున్న ఏ క్షేత్రంలో ఉన్నా. కాబట్టి వాళ్ళు చక్కగా ఒకరి తర్వాత ఒకళ్ళు వాళ్ళ శంఖాన్ని పూరించారు. ఆ శంఖముల యొక్క విశేషం ఏమిటో మనం అనేది చెప్పుకున్నాం. ఇక మిగతా రాజులందరూ కూడా ఆఖరికి అభిమన్యుడు, సౌభద్రుడు, తర్వాత ద్రౌపది పుత్రులు అందరూ, తర్వాత విరాట్ రాజు, ఇంకా దృష్టద్యుమ్నుడు, సాత్యకి అనేవారు శ్రీకృష్ణుడు ఒక రథసారథి. ఆయన కూడా గొప్ప పరాక్రమం కలిగిన వాడే. కృష్ణుడు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే సాత్యకి వెంట ఉండి తీరుతాడు. ఇప్పుడు కృష్ణుడే రథసారథ్యం వహించాడు కాబట్టి ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి ఏదైనా సమానంగా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది వాళ్ళల్లో. యుద్ధం చేసేవాడు మామూలుగా సారథ్యం చేయడు, సారథ్యం చేసేవాడు యుద్ధం చేయలేడు. అవునా? మరి ఇప్పుడు చూడండి, 2 సమానంగా ఉండబట్టే కదా ఆయన యుద్ధం చేయగలుగుతున్నాడు. అలా సరే, మొత్తానికి మొదలైంది. ఇప్పుడు వీళ్ళు శంఖాలని, కౌరవ పక్షం కాదు పాండవ పక్షం వాళ్ళు శంఖాలని పూరించినప్పుడు ఏం జరిగిందట, దాని ప్రభావము ఎలా ఉంది చూడండి. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్
నభశ్చ పృథివీం చైవ తుములోమ్యనునాదయన్. స ఘోష. ఏ ఘోష? ఈ పాండవ పక్షంలో ఒక్కొక్కరు వేరువేరుగా పూరించిన శంఖ నాదముల యొక్క ఘోష. అది ఎలాగుందట? ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యలారయత. చూసారా? ధృతరాష్ట్ర నందనుల యొక్క అంటే కౌరవుల యొక్క గుండెలు చీల్చి పారేసింది. అంతేకాదు గుండెల్లోంచి బయటకు వచ్చేసి అంటే నభశ్చ పృథివీ చైవ, అటు ఆకాశము ఇటు భూమి, దాన్ని కూడా ఏం చేసిందట? పూర్తిగా నిండిపై ఆకాశం దాకా వెళ్ళిపోయిందట ఆ ధ్వని. భూమి ఆకాశములు దద్దరిల్లాయి అంటారు చూడ, అలా జరిగింది. తుములహ వెనునాదయన్. చూసారా? కాబట్టి ఏమైంది? ఒక రకంగా ప్రతిధ్వని అంటారు. ప్రతిధ్వని ఎప్పుడు వస్తుంది? రెండిటి మధ్యలో ఒక ధ్వని ఉన్నప్పుడు అది తిరిగి దాన్ని ప్రతిధ్వని లాగా వస్తుంది. రీసౌండ్ అంటారు చూడండి, రీసౌండ్ అని. అలాగా ఎంత ధ్వని ఒక్కొక్కళ్ళు చేస్తుంటే, అందరూ కలిసి చేయలేదు, ఒక్కొక్కళ్ళు శంఖనాదం చేస్తూ ఉంటే ఆ ధ్వని ఏమైపోయింది? అమ్మో అర్జునుడు శంఖం, అమ్మో ధర్మరాజు శంఖం అని వాడు గుర్తుపట్టగలిగారు కూడా కదా. భూమి ఆకాశములు నిండిపోయి దద్దరిల్లిపోయి ధృతరాష్ట్రుల గుండెలు కూడా చీల్చిపారేసి. ఎందుకు ఈ మాట చెప్పాడు? నీ కొడుకులు అంత పిరికి వాళ్ళు, కౌరవ పక్షులు పిరికి వాళ్ళు, వాళ్ళ గుండెలు అదిరిపోయాయి ఈ శంఖనాదాలకే, ఇంకా యుద్ధమేం చేస్తారు వాళ్ళతో ఎదురుగా, ఈ గెలుపేమిటి సాధ్యమా అన్నట్లు. అంతే కదా. శంఖనాదం వినే భయపడిపోతుంటే వాళ్ళు వణికిపోయే వాళ్ళు ఏం గెలుస్తారయ్యా అని ఒక రకంగా ప్రశ్నార్థకంగా ఆలోచించుకునే విధంగా చెప్పాడు ఆయన. చూసారా? మరి కౌరవ పక్షంలో వాళ్ళందరూ ఒకేసారి గందరగోళం చేసినప్పుడు ఏమైంది? ఏ కించిత్ కూడా పాండవ పక్షంలో వారికి ఏ ప్రభావము లేదు, ఏదో గందరగోళం చేశారంట. కానీ ఒక్కొక్క వీరుడు ప్రత్యేకంగా శంఖనాదం చేసినప్పుడు అందరికీ, కౌరవ పక్షులు అందరికీ గుండెలు గుబేరు అని, గుండెలు రైలు పరిగెత్తాయంట చూడండి. ఆ రకంగా జరిగిపోయి షేక్ ఒక రకంగా వచ్చింది. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? ఇదంతా ఎంత చక్కగా ఒక డిస్క్రిప్షన్, అంటే ఒక వర్ణన. సో ఏ రకంగా ఉంది యుద్ధ భూమి? ఈ భగవద్గీతకి బ్యాక్గ్రౌండ్ పిక్చర్ అంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. ఎలాంటి పరిస్థితిలో భగవద్గీత బోధించబడింది అనేది. 20 అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అథ ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్, అక్కడ నిలిచి ఉన్నటువంటి ధృతరాష్ట్ర నందనులు, వ్యవస్థితాన్ అంటే యుద్ధ భూమిలో నిలిచి ఉన్నటువంటి వాడని దృష్ట్వా చూశాడు. ఎవరు? కపిధ్వజ, కపిని ధ్వజము పైన కలిగిన వాడు కపిధ్వజుడు అర్జునుడు. అయితే వాడు కేవలం ఎలాగున్నారు? నిలిచి లేరు. ప్రవృత్తే శస్త్ర సంపాతే అంటే ఏంటి? శస్త్రములను ప్రయోగించడానికి ప్రవృత్తులై ఉన్నారు, అంటే రెడీ టు షూట్ అన్నట్లుగా. అవునా?
ధనస్సులో బాణాలు సంధించడమే తరువాయి అన్నట్టుగా అందరూ ఇలా ఉన్నారు. ప్రవృత్తే శస్త్ర సంపాద, ఎవరు ఆయుధాలు వాళ్ళు పట్టుకున్నాను రెడీగా. అలాంటి సమయంలో ఈయన కూడా ఏం చేశాడు, ధనురుద్యమ్య, ధనస్సుని పట్టుకొనే నిలబడ్డాడు. ఎప్పుడు ఇక బాణం వేసేసేయాలి అన్నట్లుగా ఉన్నాడు పాండునందనుడు అర్జునుడు. ఆ సమయంలో వెంటనే చేయలేదు యుద్ధం. ఏం చేశాడు, ఋషికేశం ఇదం వాక్యం ఆహ తదా, అప్పుడు ఇలా ధనుస్సును పట్టుకుని ఋషికేశుడైనటువంటి శ్రీకృష్ణుడితో ఇదం వాక్యం, ఈ మాటల్ని చెప్పాడు. ఏం చెప్పాడు తర్వాత చూస్తాం. ఇప్పుడు సిచ్యువేషన్ మనకు అర్థమైంది కదా. రెండు పక్షాల వాళ్ళు ఎలాగున్నారు, శంఖనాదాలు చేశారు, యుద్ధాన్ని ప్రకటించేశారు. ముందు ప్రకటించిన వాడు భీష్ముడు, తర్వాత వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. దానికి సమాధానంగా తిరిగి శంఖాలు పూరించారు. అందరూ కూడా ఇక వాళ్ళ విల్లులు, కత్తులు, కటార్లు, ఎవరెవరు గదలన్నీ పట్టుకొని ఉన్నారు. ఈయన కూడా ధనస్సును పట్టుకొని ఉన్నాడు అర్జునుడు. అయితే వెంటనే ఎందుకు యుద్ధం మరి ప్రారంభం కాలేదు? కారణం ఏంటంటే అర్జునుడి యొక్క ఆలోచన. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఉత్సాహంగా లేకపోతే ధనుసును ఎలా పట్టుకుంటాడు? యుద్ధం చెయ్యాలనే కదా వచ్చాడు, ధనుసును కూడా పట్టుకున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది, ఏ విధంగా ఆయన కృష్ణుడితో మాట్లాడాడని తర్వాత వస్తున్నాం. ఇక్కడ కపిధ్వజుడైనటువంటి అర్జునుడు, చెప్పాను కదా, ఒక్కొక్క వీరుడికి ఒక్క పతాకం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజుల్లో పతాకానికి ఎంత గొప్ప విలువనిచ్చేవారంటే, ఒక వీరుడు పతాకం కనుక కింద పడిపోతే అతనికి ఒక రకంగా ఓడిపోయినట్లు లెక్క. ధ్వజం యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మనమైనా అంతే, మన భారత జాతీయ పతాకానికి ఎంత గౌరవం ఇస్తాం, వందనం ఆచరిస్తాం కదా, అవునా? ఆ పతాకం కింద పడ్డా దాన్ని అగౌరవం చేసిన భారత జాతిని అగౌరవం చేసినట్టే. ఎందుకు శాల్యూట్ చేస్తాం? భారత జాతికి ప్రతీక, అవునా? సో ఇలాంటి ఇవి ఒక విశిష్టమైనటువంటి ఆచారం మనకి ఎప్పటి నుంచో ఉంది. సో పతాకం ఏమిటి, జాతి ప్రతిష్టకు ఒక ప్రతీక. అలాగే ఒక వీరుడి యొక్క మరి శౌర్యానికి ప్రతీక ఏమిటంటే ఈ పతాకం. ఇప్పుడు ఈయన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. అర్జునుడు ఏం చేశాడు అని అంటే పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? కపిధ్వజ, కోతిని పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏం చేశాడు? కోతిని ఎందుకు పెట్టుకున్నాడండి? ఎవరైనా కోతిని పెట్టుకుంటారా కదా? మామూలు కోతి అంటే ఆఫ్టర్ చిన్న జంతువు కదా అనుకుంటాం. కానీ చాలా విశిష్టమైనటువంటి విషయం ఇక్కడ, మామూలు కోతి కాదండి. ఇప్పుడు మనం కూడా ఈ రోజుల్లో ఎక్కువ అయిపోయింది, గుళ్ళల్లో వాటిల్లో మామూలు ఇంటి పైన కూడా హనుమంతుడి యొక్క పతాకాన్ని పెట్టుకుంటున్నారు. పెట్టుకోవట్లే, ఎందుకని? హనుమంతుడు ఎవరు? వీరత్వానికి, శూరత్వానికి, బలానికి, బుద్ధికి, అన్నిటికీ కూడా ప్రతీక. అందుకని పెట్టుకుంటున్నాం, మంచిదే. ఏం జరిగిందంటే పాండవుల విషయంలో వీళ్ళు అరణ్యవాసం చేసేటప్పుడు మరి ఒకసారి భీముడు ఏం చేశాడంటే ద్రౌపది యొక్క కోరిక పైన సౌగంధిక పుష్పాలని గొప్ప సుగంధంతో కూడుకున్న దివ్య పుష్పాలు, ఇక్కడ దొరకవు, అవి గంధర్వుల లోకంలోనే ఉంటాయి. అది ఎక్కడో పైనుంచి పడిందో ఏమో చూసింది ద్రౌపది. నాకు ఈ పువ్వులు కావాలని అడిగింది, ఈ పుష్పాలు కావాలని అడిగింది ద్రౌపది. మహావీరులకు సాధ్యం కాని దేవుని వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు? భీముడు. అక్కడికి వెళ్ళిపోయి గంధర్వులని ఓడించేసేసి పుష్పాలు ఏదో మొత్తానికి చాలా ఇది జరిగింది. అయితే వెళ్లేలోపు ఆంజనేయ స్వామి అక్కడ కావాలని అడ్డంగా నిలబడ్డాడు, కూర్చున్నాడు. అయితే వృద్ధ వేషంలో, వృద్ధ వానర రూపంలో కూర్చున్నాడు. కదా, అలా కూర్చుంటే ఎందుకు అలా చేశాడంటే ఈయన వాయుపుత్రుడే, ఆయన వాయుపుత్రుడే, ఆయన సీనియర్, ఈయన జూనియర్, అంతే తేడా. అవునా? తోక అడ్డంగా పెట్టాడు. మామూలుగా పుచ్చమును దాటకూడదు, తోకని దాటకూడదట.
దాటకుండా వెళ్ళాలి. ఈయనేమో పొడుగ్గా దాన్ని విస్తరించి కూర్చున్నాడు. ఎలాగ మరి? ఓ ఓ ముసలాయన జరుగు అన్నాడు. అంటే నేను జరగలేదు నాయన, మీ సినిమా చూసి ఉంటారు ఆ సీన్. నేను జరగలేదు నాయన, నన్ను కాస్త ఎత్తి పెట్టు ఇంకొక చోటుకి అన్నాడు. అంటే సరేలే ముసలి కోతి కదా కొన్ని ఎడం చేత్తో తీయాలనుకున్నాడు. కదల్లే. కుడి చేత్తో ప్రయత్నం చేశాడు. కదల్లే. 2 చేతులతో ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. కదల్లే. నిర్ఘాంతపోయాడు భీముడు. ఎవరి వానరుడు అనుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆయన కావాలనే చేశాడు ఆ పని. తన శక్తి అంతా కూడా వినియోగించిన ఆయన ఇంత కూడా పైకి లేవట్లేదు. అప్పుడు సడన్ గా బుర్రకి ఆలోచన వెలుగొచ్చేసి, అమ్మో ఈయన సామాన్యమైన వానరుడు కాదు, సాక్షాత్తు హనుమంతుల వారే. అప్పుడు నమస్కారం చేసి కాళ్ళ మీద పడ్డాడు, నిజ రూపాన్ని ప్రకటించి. అవునా? అప్పుడు ఏం వరం ఇచ్చాడు తెలుసా? నేను రాబోయే కురుక్షేత్ర సంగ్రామములో అర్జునుడి యొక్క పతాకం పైన నిలిచి నేను ప్రోత్సహిస్తానని చెప్పాడు. ఆ నిలుస్తానని తానే వరం ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ సింబల్ ఆల్రెడీ ఉంది కదా, ఆయన కపిధ్వజుడు కదా. కాబట్టి మామూలు కపి కాదు, ఇది మహాకవి. మహాకవి కాబట్టి అక్కడ ఆంజనేయ స్వామి అర్జునుడి యొక్క పతాకం పై నిలిచి శత్రువుల యొక్క గుండెలు బద్దలయ్యేలాగా ఆయన రవం నాదం చేసేవాడు, సింహ గర్జన చేసేవాడు ఆంజనేయ స్వామి. అది కూడా ఒక కారణం. సరే, అలాంటి ఒక గొప్ప ధ్వజము కలిగినటువంటి వాడు కపికేతనుడు అన్నమాట. తర్వాత చూశాడు. చూసిన తర్వాత ఏమిటి, ఆయన వెంటనే యుద్ధం చేయకుండా ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, నిజంగా ఒక కార్యక్షేత్రంలో కానీ కర్మరంగంలో కానీ దూకేటప్పుడు మనిషట ఆలోచన చెయ్యాట. 2 పక్షాల గురించిన అవగాహన స్పష్టంగా ఉంటేనే సక్రమంగా దాన్ని డీల్ చేయగలడు. ఎప్పుడైనా 2 ఉంటాయి. ఈ రెండింటి గురించి అవగాహన కలిగి ఉండాలి. అంతే తప్ప ఒకే వైపు ఆలోచించి ఒకే వైపు నిలబడి ఆలోచిస్తే అవతల వాడిది అర్థం కాదు ఇప్పుడు కదా. అందుకని ఆయనకు ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? ఏం చెప్పాడు చూడ. అర్జునమువాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. అంతే, ఆయన కోరింది ఒకటే ఒకటి. ఏమని? అచ్యుత, ఓ అచ్యుత, మే రథం ఉభయోః సేనయోః మధ్యే స్థాపయ. నా రథాన్ని ఉభయోః సేనయోః మధ్య అంటే 2 సేనల మధ్యలో స్థాపయ నిలిపి ఉంచు ఓ అచ్యుత అన్నాడు. అదేంటి 2 సేనల మధ్యలో యుద్ధం చేస్తాడా? యుద్ధం చేయడానికి కాదు, దానికి ఏదో పర్పస్ ఉంది. చూడండి, ఇక్కడ కృష్ణుడు సారథ్యం ఇస్తూ ఉన్నాడు. అర్జునుడు రథికుడు, యుద్ధం చేసే వీరుడు. కాబట్టి రథాన్ని ఈయన నడిపించమన్నట్టుగా నడిపించారు. అంతేగా మరి, ఇటు తీసుకోమంటే ఇటు తీసుకోకూడదు, ఉన్నదన్నట్టుగా చెయ్యాలి. ఎందుకు అలా కోరాడట అర్జునుడు?